పల్నాడు జిల్లా కారంపూడిలో జరుగుతున్న పల్నాడు వీరుల ఆరాధనోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మాచల్ ఎమ్మెల్యే బ్రహ్మానందం రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. పల్నాడు ఉత్సవాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని మంత్రి గొట్టిపాటి అన్నారు. నీతి, నిజాయితీ, ధర్మం, పౌరుషాలకు పల్నాడు యుద్ధం ప్రతీకని తెలిపారు. మా మిత్రుడు బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగిందనమాట. చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మంచి చెడు కూడా అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 900 సంవత్సరాల నాటి చరిత్ర. ఈ చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఎంతో గొప్ప చరిత్ర. ఆ రోజుల్లోనే ఎస్సీ, బీసీ, మైనార్టీలందరినీ కూడా భోజనానికి పిలిచి ఇక్కడ ఆ రోజుల్లోనే నిర్మూలన కోసం ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడు చరిత్ర ఇదనమాట. ఇలాంటి గడ్డ మీద మేమందరం రావడం కూడా చాలా సంతోషం ఉంది. అదే కాకుండా వీరులకి దైవంగా కొలిచే సంస్కృతి, సాంప్రదాయం భారతదేశంలో ఇక్కడ ఒక్కడ మాత్రమే ఉంది. ప్రపంచంలో వచ్చేదానికి గ్రీస్ లాంటి దేశాల్లో ఎక్కడో చాటు ఉందంటున్నారు. తర్వాత ఇక్కడ కారంపూడిలో మాత్రం ఉంది. ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ చరిత్ర గురించి, దీని గురించి మన టూరిజం మంత్రి గారికి చెప్తాం. ఈ ఉత్సవాన్ని వచ్చే సంవత్సరం మరింకా వైభవంగా జరిపించడానికి మేమందరం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేసింది. టూరిజంలో కూడా ఈ చరిత్రను తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు. ఈ టెంపుల్స్ని కానీ, ఇక్కడ ఉన్న చరిత్ర కానీ, ఇక్కడ ఉన్న ఆనవాయిలన్నింటినీ కూడా కాపాడుకొని భావితరాలకు కూడా ఈ యుద్ధం వల్ల జరిగే నష్టము, లాభాలు, ఈ చరిత్ర గురించి కూడా ప్రజలకి, ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మనం అందరం కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ